నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో అరెస్టు పర్వం కొనసాగుతుందా లేదా అని చెప్పి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ నేపథ్యంలో పోలీసులు చేపట్టిన దర్యాప్తు విషయంలో అనేక లొసుగులు లోపాలు ఉన్నాయా లేదంటే అనుమానాలు ఉన్నాయా అని చెప్పేసి తెర మీదకి వస్తుంది. ఇదే విషయం మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, బండి భగీరథ్ కేసు, అసలు ఈ కేసు విషయంలో అరెస్ట్ చేయాలా ముందే లేదంటే కేసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందా? అంటే అతని మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక మదర్ అంటే అతను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు అనే విషయం పక్కన పెట్టేయండి. రైట్. పక్కన పెట్టేసి ఒక యువకుడు ఒక యువతిపై స్నేహం సాకుగా చూపించి లైంగిక దాడికి పాల్పడెను అనేది విషయం. ఆరోపణ. ఈ పాల్పడిన సందర్భంగా ఆవిడ గాయపడింది. ఆవిడ గాయపడి తన తల్లిదండ్రులకి చెప్పుకున్నప్పుడు ఆ తల్లి గారు పోలీసు వారికి చెప్దామని అనుకున్నారు. ఇందులో ఎక్కడా అబ్నార్మాలిటీ లేదు. ఓకే. ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫలానా వ్యక్తి నా కుమార్తెను గాయపరిచాడు, అతని మీద నేను కేసు పెట్టదలుచుకున్నాను కనుక మీరు అతన్ని పిలిచి విచారించండి అని అడిగింది. అడిగి కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోవాలి కదా ప్రొసీజర్ ప్రకారం కంప్లైంట్ తీసుకోకుండా వారు ఏం చెప్పారంటే, అమ్మా పెద్దవాళ్ళతో వ్యవహారం కొంచెం ఒకసారి మాట్లాడి సెటిల్ చేసుకుంటే పోతుంది కదా, ఎందుకు గొడవలు అని అడ్వైజ్ చేశారు. సర్ది చెప్పే ప్రయత్నం. ఆవిడ అలా కాదులేండి, నేను కేసు పెడుతున్నాను మీరు తీసుకోండి అని అడిగింది. 8 గంటలు తాత్సారం చేశారు. ఆ తర్వాత తీసుకున్నారు. పోక్సో కింద కేసు నమోదైపోయింది అతని మీద అని బయటంతా ప్రచారం. అయితే ఈ లోపు ఇంకొక సీన్ జరిగింది. వీళ్ళు 8 గంటలు ఎందుకు హోల్డ్ చేశారు ఆవిడ్ని? ఈ లోపు ఈ బండి భగీరథ్ అనేటువంటి వ్యక్తి కరీంనగర్ 2 టౌన్ స్టేషన్లో వీళ్ళ మీద ఒక కంప్లైంట్ లాంచ్ చేశాడు. వీళ్ళు పొద్దున్నే వెళ్ళి అతని మీద కేసు పెడతామని చెప్పారు. ఈ లోపు వీళ్ళు వాళ్ళని అలర్ట్ చేశారు. వీళ్ళని హోల్డ్ చేసి వారిని అలర్ట్ చేసి ఏం చెయ్యాలో మధ్యలో కొంతమంది న్యాయ నిపుణులు కూడా చేరుంటారు. చేరి బాబు నువ్వు ముందు కేసు పెట్టేయి అని ఒక సలహా పారేసి ఉంటారు. ఎందుకంటే డబ్బులు పారేస్తారు కాబట్టి. ఇక్కడ పవర్ ఉంది, మనీ ఉంది. ఈ మనీ పవర్లో నుంచే పుడుతుంది. రాజకీయ వ్యాపారస్తులు వీళ్ళు, రాజకీయ నాయకులు కాదు. రాజకీయ వ్యాపారం ద్వారా సంపాదించుకున్నటువంటి డబ్బులు వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయటానికైనా ఎవరిని కొనటానికైనా సిద్ధపడతారు. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం కాబట్టి మనుషులు సరుకులుగా మారిపోయి చాలా కాలం అయింది. ఈ సరుకులుగా మారిపోయినటువంటి మనుషుల్ని కొనుగోలు చేసి ఆ న్యాయవాదము అనే చేసే వ్యక్తులు ఎవరో సలహా చెప్పుంటారు. అతను వెళ్ళి ఒక కంప్లైంట్ పడేశాడు అక్కడ. ఆ కంప్లైంట్లో ఈ అమ్మాయిని హ్యాబిచువల్గా చూపించే ప్రయత్నం చేశాడు. అంటే ఈ అమ్మాయి మనకి ముత్యాల ముగ్గు సినిమాలో నిత్యపెళ్లి కొడుకు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అలా ఈ అమ్మాయి కూడా హనీ ట్రాప్ చేయటమే ప్రోగ్రామ్. ఈ అమ్మాయికి బిజినెస్, ఈ అమ్మాయికి ఈ అమ్మాయి పేరెంట్స్కి కూడా అని ఎస్టాబ్లిష్ చేయటానికి ఆ కంప్లైంట్ నిండా ఆయన రాయవలసినది రాశాడు. రాసి వీళ్ళు నన్ను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఒత్తిడి తెచ్చారు. అయ్యో అన్నాను నేను. అనగానే వాళ్ళు అలా కుదరదు, నువ్వు చేసుకుని తీరాల్సిందే, మా దగ్గర ఏవో దానికి సంబంధించిన నిన్ను ఇరికించడానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయన్నారు. దాంతో చిన్నపిల్లవాడినైనా నేను భయపడిపోయి నేను ఒక 50,000 ఇవ్వగలనండి అన్నాను. అలా కాదు 5 కోట్లు ఇచ్చి తీరాలి అన్నారు వాళ్ళు అని కూడా రాశాడు ఈ పెద్ద మనిషి. అయితే ఇతను నిజంగా అంత భయస్థుడా, ఆ అమ్మాయి పేరెంట్స్ వచ్చి మాట్లాడగానే వణికిపోయే క్యారెక్టరా అనేది అతనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చి ఉన్నాయి. ఆ వీడియోలు చూస్తే నిజంగా అలాంటి ప్రపోజల్ ఆ పేరెంట్స్ పెట్టుంటే వాళ్ళని స్పాట్లో కొట్టుండేవాడు. అతను కొట్టే పద్ధతిలో అతని యాటిట్యూడ్ ఉంది కనుక ఆ వీడియోల్లో ఈ పేరెంట్స్ని పెట్టి చూస్తే వాళ్ళని చితక్ కొట్టేసి అవతల పారేసి ఉండేవాడు అతను. సో అది ఎంతవరకు జరిగిందనేది అనుమానమే. ప్రజలు అనుమానిస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఖచ్చితంగా నేరం చేసుంటాడు అని ఎందుకు నమ్ముతున్నారు జనాలంటే,
కేసు పెట్టడానికి వెళ్ళిన వాళ్ళని ఎందుకు అవాయిడ్ చేశారు, ఎందుకు అతను కేసు పెట్టేదాకా వెయిట్ చేశారు అంటే ఎక్కడో వీళ్ళు వాంటెడ్గా దీన్ని తప్పుదారి పట్టించడానికి ట్రై చేస్తున్నారు. ఏది రాజ్యాంగ వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించి. ఇది కొత్త ఏం కాదు, కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోంది. సర్ అనే పేరుతో ఓటర్ల జాబితాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా గందరగోళం చేసి వాళ్ళకి వ్యతిరేకమైన ఓట్లు తీసి అనుకూలమైన ఓట్లు కలిపి పేకాడుతున్నారు. వాళ్ళు జనం జీవితాలతో పేకాడుతోంది కేంద్ర ప్రభుత్వం సర్ అనే పేరుతో. అంటే ఈసీని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నారు జేబు సంస్థల్లాగా. అలా ప్రస్తుతం తెలంగాణ పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా మార్చేసుకున్నాడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనేది అనే అనుమానం వచ్చే లెవెల్లో ఉంది. ఇది ఒక గోల అయితే ఫైనల్గా బయట జరుగుతున్నటువంటి ప్రచారము నిరసనలు కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తోంది అన్న పద్ధతిలో ఎస్టాబ్లిష్ అయింది బయట చర్చ. ఈ ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో ముఖ్యమంత్రి గారు ఆగ్రహ వేశాలతో ఆయన సిట్టు వేయాలన్నాడు. సిట్టు వేయాలనటం ఏమిటి అని చెప్పి బయట నుంచి జనాలు గగ్గోలు పెట్టారు. ఫైనల్గా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని నియమించాడు ఆయన. ఆ నియమించినటువంటి వ్యక్తి ఎవరు? ఆవిడ కుకట్పల్లి డీసీపీ గారు. ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు ఉన్నాయి, వీడియోలు చూసుకోవచ్చు, నేనేమి అబద్ధం చెప్పడం లేదు. ఆవిడ ఏం చెప్పారంటే, అమ్మా అతను అరెస్ట్ చేస్తారా అని అడిగారు దయనీయంగా రిపోర్టర్. అడిగితే ఆవిడ ఏం చెప్పారంటే, ముందు కేసు ప్రూవ్ అవనివ్వండి అప్పుడు అరెస్ట్ చేస్తామన్నాడు. ముందు కేసు ప్రూవ్ అవనివ్వండి అప్పుడు చూద్దాం అరెస్ట్ గురించి అంది ఆవిడ చాలా క్లియర్గా. అంటే ఏమిటి? నా ప్రశ్న ఏంటంటే, నాకు పోలీసులకి కూడా పర్సనల్ గొడవలు ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా నా మీద కూడా దాదాపు 10 నుంచి 13 కేసులు పెట్టారు. అందులో 2 టాడా కేసులు కూడా ఉన్నాయి. అప్పుడు నా మీద కేసు పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు విచారించి కేసు పెట్టలేదు. నేను నేరం చేశానా లేదు, నేను చెయ్యని నేరాలు కూడా ఉన్నాయి దానిలో. అసలు చేయని నేరాలు అన్నిట్లోనూ పెట్టారు. కోర్టులో సాక్ష్యాలు లేవని అన్ని కేసులు కొట్టేశారు. నాకు మీద పెట్టిన ఒక్క కేసు ప్రూవ్ అవ్వలేదు. విజయవాడ కమిషనరేట్కి వెళ్తే ఈ వివరాలు తెలుసుకోవచ్చు ఓపెన్గానే. ఏ ఒక్క కేసు కోర్టులో ప్రూవ్ కాలేదు, అన్ని కేసులు కొట్టివేయబడ్డాయి. మరి ఆ కేసుల్లో నేను 3.5 సంవత్సరాల లోపల ఉన్నాను. ఆ టైం ఎవడివ్వాలి నాకు? ఆ టైం ఎవడో ఒకటి ఇవ్వాలి కదా, నేను నష్టపోయినట్టే కదా. మరి మాకెందుకు ఆ అవకాశం? బండి సంజయ్ కొడుకు ఏం చేశాడు పుణ్యం? మేమేం పాపం చేసామని 3.5 ఏళ్ళు మమ్మల్ని లోపల పెట్టి తప్పుడు సాక్ష్యాలు పెట్టి కోర్టు వారు ముద్రేస్తే కదా మేము బయటపడింది. మరి వారేం పుణ్యం చేసుకున్నారు? వారి కడుపును పుట్టడం వారు చేసుకున్న పుణ్యం అని నాలాంటి బాధితులు ఉంటారు కదా చాలామంది. ఇప్పుడు ఆ ఆయేషా మీరా కేసు ఉంది. ఆ కేసులో 4 సంవత్సరాల పైన లోపల ఉన్నాడు ఆ సత్యం బాబు. అతను నేరం చేయలేదని వదిలిపాడేశారు. నేరం చేశారని అతను వచ్చి మీ దగ్గర చెప్పలేదు కదా. మీరు ఇన్వెస్టిగేషన్ అనే పేరుతో ఏదో మాయ చేసి తీసుకెళ్ళి లోపలేశారండి. అది నేరం చేయలేదని మళ్ళీ కోర్టు వారు భావించారు, వదిలేయమన్నారు, వదిలేశారు. అది ఎందుకు గడిపినట్టు అన్ని రోజులు జైల్లో? దానికి కాంపెన్సేషన్ ఎవడివ్వాలి? అంటే మా అందరికీ ఒక న్యాయం. ఇప్పుడు అల్లు అర్జున్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, ఒకరోజే కావచ్చు. ఒక సినిమా హీరోని అరెస్ట్ చేసి లోపల పెట్టే అంటే ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ని 1800 కోట్లు వసూలు చేసిన ఒక సినిమా హీరోని తీసుకెళ్లి లోపల పెట్టినటువంటి సమర్థత రేవంత్ రెడ్డి గారిది అని ప్రపంచం అంతా చప్పట్లు కొట్టింది కదా. మరి అల్లు అర్జున్ చేసుకున్న పాపం ఏంటి? బండి సంజయ్ కొడుకు చేసుకున్నటువంటి పుణ్యం ఏమిటి? అతని ప్రమేయం ఉంది అక్కడ. అల్లు అర్జున్ ప్రమేయం ఉంది అంటే వాళ్ళు వాంటెడ్గానే అక్కడ ఉన్నటువంటి స్పేస్ని చూసుకుని అక్కడ అతను ఎప్పీర్ అవ్వాలి. అతను ఎప్పీర్ అయితే క్రౌడ్ పుల్ అవుతుంది. ఆ పుల్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం లేదు, ఆ వివరణ నీకు ఉండాలి ముందే. అందుకని అక్కడ ఓపెన్ కాకూడదు. థియేటర్లోకి వెళ్ళి గొడవ చేయి, థియేటర్లోకి వెళ్ళి ఇంటర్వెల్లో చేతులు ఊపు. కానీ రోడ్డు మీద చేతులు ఊపే పని పెట్టుకుంటే రోడ్డు మీద అవతల వేరే పని మీద వెళ్ళేవాడు కూడా దీనిలోకి వస్తాడు. రావటం వల్ల రష్ పెరిగింది. అక్కడ అటెన్షన్ డైవర్ట్ అయింది, ట్రాఫిక్ డైవర్ట్ అయింది, జనాలు లోపలికి దూరారు. అక్కడున్న ప్లేస్ కొంత
ఆ గందరగోళంలో అతన్ని చూడటం కోసమే ఆ కుర్రోడికి 2,000 రూపాయల టికెట్ కొని, ఒక్కొక్క టికెట్ 2,000కి కొని ఆ పేరెంట్స్ ఆ కొడుకు వచ్చారు అక్కడికి. వచ్చి ఇరుక్కున్నారు దానిలో. ఆ అమ్మాయి చనిపోయింది, కొడుకు ఈ రోజుకి వాడు లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అది పరిస్థితి. సో అక్కడ ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరినీ లోపలేయటంలో తప్పేం లేదు. ఆ రోజు మీరు బాగానే వ్యవహరించారు. అతన్ని లోపలేయటం అనేది పద్ధతే. దానికి వాళ్ళు ఏం ఫీల్ అవ్వాల. నిజానికి అతను సినిమా చూస్తూ ఉండగా పోలీస్ ఆఫీసర్స్ వచ్చి కండిషన్ బాగాలేదు, మీరు వచ్చి రెస్పాండ్ అయితే బాగుంటుంది అని చెప్పారు. ఆయన సినిమా అయిపోయాక మాట్లాడదాం అన్నట్టు సినిమా అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాడు. అది జరిగింది ఆ రోజు యాక్చువల్గా. సో తీసుకొచ్చి లోపల పెట్టారు. మీరు అద్భుతం, చాలా నిష్పక్షపాతంగా న్యాయం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం. మరి వారు చేసిన పుణ్యమే పాపం ఏమిటి, వీరు చేసిన పుణ్యం ఏమిటి, వీరిని ఎందుకు అరెస్ట్ చేయాల? ఆవిడ వచ్చి కేసు పెట్టగానే, పైగా చిన్న కేసు కాదు అది. కంపారిటివ్గా అల్లు అర్జున్ మీద పెట్టింది పెద్ద కేసు కాదు, ఇది పెద్ద కేసు. ఈ పెద్ద కేసులో పోక్సో లాంటి సెక్షన్ అట్రాక్ట్ అయ్యే కేసులు మీరు అతను తీసుకొచ్చి లోపలయ్యాలి కదా. ముందు అతను నేరం చేశాడో లేదో నిరూపించాల్సిన బాధ్యత మీది కాదు. మీరు చేయవలసిన పని ఏమిటి? మా అందరి విషయంలో మీరు చేసిన పని ఏంటి? అరెస్ట్ చేసిన తర్వాత మా మీద వచ్చిన కంప్లైంట్ ఆధారంగా మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు పంచనామా చేస్తారు. అక్కడ అరెస్ట్ అంటే చెయ్యరు, యాక్చువల్గా పంచనామా చెయ్యాలని ఒక రూల్ ఉంది, నిబంధన. ఆ నిబంధన ప్రకారం అరెస్ట్ చేసినప్పుడు ఇదిగో బలానా ఇస్త్రీ బండివాడు లేకపోతే కొట్టువాడు, ఎవరో కిళ్ళి కొట్టో టీ కొట్టువాడు, వాళ్ళ సమక్షంలో అరెస్ట్ చేసామని ఒక రికార్డు తయారు చేయాలి. ఆ రికార్డు తయారు చేసి వాళ్ళతో స్టేట్మెంట్లు తీసుకుని ఈ కంప్లైంట్, జరిగిన క్రైమ్ తాలూకా పేపర్ కటింగ్స్, ఆ తర్వాత వీళ్ళు ఇచ్చిన మధ్యవర్తులు ఇచ్చిన రిపోర్ట్, ఇవన్నీ కలిపి ఒక బంచ్ చేసి ఎఫ్ఐఆర్ అనే పేరుతో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అని చెప్పి తీసుకెళ్లి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు వారు ఏమయ్యా నీ మీద ఈ నేరం పెట్టారు పోలీసు వాళ్ళు, నువ్వు చేసావా అని అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చనింగ్. అక్కడ మనం ఏదో చెప్తాం, చెప్పిన తర్వాత నీకు రిమాండ్ రాస్తున్నాను అంటాడు ఆయన. ఈ రిమాండ్ కంటే జైలుకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత బెయిల్ ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోతే ఇవ్వకపోతాడు. అది ఆయన గొడవ. ఫైనల్గా ట్రయల్ జరుగుతుంది. ఆ ట్రయల్లో వీళ్ళకి 3 నెలలు టైం ఇస్తారు. ఈ ప్రొసీజర్ అయిన తర్వాత 3 months 90 days లోపు వీళ్ళు ఛార్జ్షీట్ పెట్టాలి. అంటే కేసును సమూలంగా దర్యాప్తు చేసి సాక్షులతో సహా అక్కడ జాబితా ఇవ్వాలి. ఇచ్చాక ఆ సాక్షుల్ని పిలిచి కోర్టు వారు ట్రయల్ జరుపుతారు. ఆ ట్రయల్లో సాక్షులు నిలబడి విట్నెస్ చెప్తారు. ఆ విట్నెస్లో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ ఆధారంగా వీడు నేరం చేశాడని భావిస్తే కోర్టు శిక్ష వేసి జైలుకి పంపిస్తుంది, లేకపోతే గనక వదిలేస్తుంది అక్విటల్ అని. ఇది ప్రొసీజర్. కానీ ఈవిడేం చెప్తున్నారు ఇక్కడ, డీసీపీ మేడం గారు, వారు నేరం చేశారో లేదో నిర్ధారణ అయిన తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పింది. నేను రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్న విషయం ఏమిటంటే, అయ్యా ఇది చాలా ప్రజాస్వామికమే, ఇది చాలా ప్రజాస్వామిక నిర్ణయమే. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మీరే విచారణ జరిపి వారు నేరం చేశారో లేదో నిర్ధారించుకుని అరెస్ట్ చేస్తామని మీ డీసీపీ మేడం గారు చెప్పారు. వారు లా చదువుతారు, వారు ఊరికనే డీసీపీలు అవరు. వాళ్ళు ఐపీఎస్లు అవుతున్నారంటే వాళ్ళకి న్యాయము చట్టము మీద కొంత అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతో మాట్లాడారు వారు. కాబట్టి దీని మీద ఒక జీవో ఇవ్వగలరా? భవిష్యత్తులో తెలంగాణలో ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చి మా ఇంట్లో దొంగతనం జరిగింది, మా పక్కింటోడే దొంగతనం చేశాడు అని అనుమానం ఉంది మాకు అని కంప్లైంట్ ఇస్తారు. ముందు ఆయన తీసుకొచ్చి విచారిస్తారా? లేకపోతే మీరు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారా, అయ్యా మీ మీద దొంగతనం ఆరోపణ వచ్చింది అయ్యా, తమరు చేశారో లేదో చెప్పండి అని మీరు మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి మీ విచారణలో వారు చేశారని తేలితే అప్పుడు అరెస్ట్ చేస్తారా? అలా అరెస్ట్ చేస్తాము అని మీరు హామీ ఇవ్వండి ప్రపంచానికి. ఆ ప్రకారం నేరాలు చేసుకునే వాళ్ళు ఒక వెసులుబాటుగా భావించి ఆ పనిలో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక దారుణమైన స్టేట్మెంట్ వచ్చింది పోలీసు విభాగం నుంచి. ఇంకొక పోలీస్ బాస్ ఆయన ఏమంటాడు, డీజీపీ గారే 8వ తారీఖు కంప్లైంట్ ఇస్తే ఎందుకు ఇంత జాప్యం జరిగింది అని ఎవరో అడిగారు. అడిగితే వారేం చెప్పారంటే, ప్రధానమంత్రి గారు రావడం వలన సిబ్బంది మొత్తం అటు డైవర్ట్ అయిపోయి ఉండటం చేత ఈ అరెస్టు లేకపోతే ఈ కేసును పర్సూ చేయడంలో కొంత తాత్సారము జరిగను అన్నాడు ఆయన.
అలా జరుగుతుందా అంటే ఒక ప్రైమ్ మినిస్టరో మరొకరో ఒక పెద్ద రాజకీయ నాయకుడో లేకపోతే ఒక పెద్ద సెలబ్రిటీయో ఒక పెద్ద ఈవెంటో జరిగినప్పుడు నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. మీరు గాలికి వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారా అందరూ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం లేదా మీటింగ్ నిర్వహణ కోసం వెళ్ళిపోతే సామాన్య ప్రజల జీవితాలు ఏమిటి? దీన్ని వెసులుబాటుగా చేసుకుని రోడ్ల మీద నేరస్తులు చెలరేగిపోయి ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేస్తే ఎవడు జవాబుదారీ? దాని మీద సమాధానం చెప్పగలదా రాష్ట్ర ప్రభుత్వం? ఇది పరిస్థితి. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అతను అరెస్ట్ చేయడం మాత్రం చేయలే. ఈ వెసులుబాటులో వారు దేశం దాటారు, దుబాయ్లో ఉన్నారు అనేది ప్రపంచానికి ఒక నిర్ధారణ వచ్చేసింది. వెళ్ళటానికి మీరే వెసులుబాటు కల్పించండి. ఒక క్రిమినల్ పారిపోవడానికి కావలసిన వెసులుబాటు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయని నేను అనుకుంటాను. అది ఈ కేసులో ఉన్నటువంటి దారుణం. ప్రభుత్వాల అధికార దుర్వినియోగం అనేది అతను ఆ అమ్మాయిని వేధించాడా లేదా అనేది వేరే గొడవ. అసలు అది పక్కన పారేయండి. వాడు చాలా గొప్పవాడు, సచ్చీలుడే. బండి సంజయ్ గారు అంతకంటే చాలా గొప్పవాడు, శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తాడు. అది వేదిక మన నడిచాడు కదా ప్రధానమంత్రి సభలో. అలాగే వీరి కుమారుడు కూడా అరిచిన వీడియోలు చూశాను నేను యూట్యూబ్లో. వీరు కూడా వారి ఎన్నికల ప్రచారంలో భాగంగా జై శ్రీరామ్ అని అరుస్తూనే ఉన్నాడు. మరి శ్రీరాముల వారు వారికి అదే నేర్పాడేమో మనకు తెలియదు. సనాతన ధర్మం అంటే అదేనేమో అంతకంటే తెలియదు. సో దాన్నే సనాతన ధర్మం అని భావిద్దాం కొంతకాలం. అయితే ఈ సనాతన ధర్మ ప్రక్రియలోనూ దేశం కోసం ధర్మం కోసం ఆయన సాగించినటువంటి లైంగిక వేధింపుల పరంపర, ఈ పరంపర నిజమా కాదా అనేది ఎలాగూ చట్టం తేలుస్తుంది. అప్పటికి వీళ్ళు విట్నెస్ ప్రాపర్గా చెప్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే చాలా మ్యానిపులేషన్స్ జరుగుతాయి. వీళ్ళని కొనుగోలు చేయవచ్చు. ఆయన చెప్పినట్టుగా 50,000 ఆఫర్ చేశాను, వాళ్ళు 5 కోట్లు అన్నారు. ఈ బేరాలు నడుస్తాయి డెఫినెట్గా. జరిగి మీరు కొంతకాలం దేశం నుంచి వేరే దేశం వెళ్ళిపోయి హాయిగా బతకండి, మేము చూస్తాం, అనవసరంగా మీ వలన మావాడి కెరియర్ నాశనం అవుతుంది, తప్పు చేశాడు, సారీ, మీ కాళ్ళ మీద పడతాడు, ఆ అమ్మాయి కాళ్ళ మీద కూడా పడతాడు, విషయాన్ని 4 గోడల మధ్య ముగించేద్దాం. పెద్ద మనుషులు వచ్చేస్తారు కదా లైన్లోకి, వచ్చేసి ఒక 5 కాదు ఒక 8 కోట్లు ఇస్తారు, సెటిల్ చేసేయండి. నిజానికి ఆ ఫ్యామిలీ కూడా అంత చిన్న ఫ్యామిలీ కాదు. ఈ 50,000 ఆఫర్ ఇవ్వటం అనేది తప్పని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి ఫార్చునర్ కారులో వచ్చారు అమ్మాయి మదర్. అంటే అది రిచ్ ఫ్యామిలీనే. 50,000కి టెంప్ట్ అయ్యేటువంటి వ్యవహారం కాదు అది. కాబట్టి అతను రాసిన దానిలో చాలా దుర్మార్గాలు ఉన్నాయనేది అర్థమవుతోంది. అందులో ఒకటి ఈ దుర్మార్గం అయితే, రెండో దుర్మార్గం ఏంటంటే ఆ అమ్మాయి హ్యాబిక్చువల్ అని చెప్పడం. ఆ అమ్మాయి మీద నిర్మల్ స్టేషన్లో ఆల్రెడీ ఒక FIR నమోదైందని చెప్పడం, అది కరీంనగర్ SP గారు ఖండించారు. నేరుగా స్ట్రింగర్లు వెళ్ళి ఆ నిర్మల్ స్టేషన్లో అడిగితే వారు అటువంటిది ఏమీ లేదు, ఆ రోజున పెట్టిన 2 కేసుల్లో ఈ కేసు లేదు అని చెప్పారు. అసలు ఈ కేసుకు సంబంధించిన FIR ఈ స్టేషన్ నుంచి రిజిస్టర్ కాలేదని చెప్పారు. దానికి ఏం సమాధానం చెప్తాడు ఈ హోంమంత్రి గారి కొడుకు? వారేమో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇక్కడేమో ముఖ్యమంత్రి గారి చేతిలోనే హోంశాఖ ఉంది. వీరికి వారికి రాజకీయ బంధం బాగానే ఉంది. వీరు చేసినటువంటి వీరి ఇబ్బందుల్లో ఉండగా వారు సహకరించినటువంటి ఉదాహరణలు ఉన్నాయి గతంలో. కనుక వారు చేసిన సహాయానికి ప్రత్యుపకారం చేయాలని అనుకుంటున్నాడా ఈయన? అనుకుని తాత్సారం చేశాడా? ఈ విషయాలు కొంత తెలిసినటువంటి పోలీసులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తున్నారా? ఇన్ని అనుమానాలు ప్రపంచంలో నాటేశారు. కాబట్టి ఈ కేసు టోటల్గా పక్కదారి పట్టించింది పోలీసు వారే. స్ట్రైట్ అవే ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు, చెప్పండి అమ్మా, మీరు రిటర్న్గా ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వగలరా? ఇస్తాను, ఇవ్వండి. ఈ కంప్లైంట్లో ఎవరు మా అమ్మాయిని ఫలానా వాడు వేధించాడు, రైట్, వాడు ఎక్కడుంటాడు, వెళ్ళి పోలీసులను పంపించి ఆయన పట్టుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి అడగాలి. ఇది కదా ప్రొసీజర్ మీరు చేయవలసింది. అది ఎందుకు చేయలేదు అనేది సమాధానం చెప్పాలి ప్రపంచానికి. పోలీసులు చెప్పాలి, DGP చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, అందరూ చెప్పాలి. వీళ్ళందరూ బోన్లోకి వెళ్ళారు అనవసరంగా. అతన్ని తీసుకొచ్చి లోపల పెడితే అతను ఒక్కడే బోన్ ఎక్కేవాడు. పైగా ఈయన అడ్మిట్ చేశాడు. బండి సంజయ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్న వేదిక మీద నిలబడి మాట్లాడాడు. మమ్మల్ని అనవసరంగా ఇరికించడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది, చీమకు కూడా అపకారం చేయనటువంటి మనుషులు
మా జీవితాలను రోడ్డు మీదకు లాగడానికి చాలా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో అని మధ్యలో జయ శ్రీరామ్ అని అడిచాడు. బాణాలు వేయించి చంపేస్తారని వార్నింగ్ కాలో ఏమో తెలియదు అది. కనుక ఇది చాలా గందరగోళం అయిపోయినటువంటి కేసు. జనాలు చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. అయితే ఒకటే అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి ప్రత్యూషనో లేకపోతే అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర కన్ను మూసినటువంటి అమ్మాయి ఉంది ఆయేషా మీరా, ఆవిడో కాలేదు. ఈ 3 కేసులకి సిమిలారిటీ ఏంటంటే ఈ 3 కేసుల్లోనూ పొలిటికల్ ఇన్వాల్వ్మెంటే ఉంది. ప్రత్యూష కేసులో అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ గారి కుమారుడు వారి పాత్ర ఉందని అన్నారు, కానీ అది తొలగించారు. అది రబ్బర్తో చెరిపి ఆ అమ్మాయి ప్రియుడి మీద కేంద్రీకరించి అతనికి కూడా 2 సంవత్సరాల లోపు శిక్ష పడేటట్లుగా డిజైన్ చేసి అది అలా ముగించారు. ఆయేషా మీరా కేసులో ఆ నేరస్తుడు ఎవడో ఈ రోజుకి నిర్ధారణ కాల. అయితే కోనేరు రంగారావు గారి మనవడు ఉన్నాడనేది ఆ రోజు ఆరోపణ. కోనేరు రంగారావు గారు లేడు ఇప్పుడు, ఆ మనవడు గారు ఉన్నారు. వారు హాయిగా నవ్వుకుంటూ ఉంటుంటాడు ఈ కేసుకు సంబంధించి. సో ఈ లెవెల్లో పొలిటికల్ లీడర్స్ వాళ్ళ బంధువులు గ్రాంటెడ్గా తీసేసుకుని, అంటే మా తండ్రి గారు మంత్రి కాబట్టి మనం ఏం చేసినా నడుస్తుంది, రాజ్యాంగ వ్యవస్థలన్నీ మన కాళ్ళకు దండం పెడతాయి అని అనుకునేటువంటి పరిస్థితి కల్పించారు మీరు. ఇలా వ్యవహరిస్తే డెఫినెట్గా కలుగుతుంది. కానీ ఇలా చేసినప్పుడు నవ్వుల పాలు కాక తప్పదు. అయ్యారు కదా ఆల్రెడీ. అలా అని వాళ్ళు ఏమో అనుకుంటున్నట్టు లేరు. ఇప్పుడు మమ్మల్ని వ్యతిరేకించి మా మీద అభాండాలు వేసిన వాళ్ళందరినీ ఏదో ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ప్రోగ్రాం ఉంది. గతంలో ఎలా చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఒక ఆడపిల్ల మీద ఏదో లైంగిక దాడి చేశారనో ఒక గ్రూపు, లేకపోతే యాసిడ్ దాడి చేశారనో ఆరోపణ వచ్చినప్పుడు జనాలందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి లెవెల్లో డిమాండ్లు చేసేవాళ్ళు. ఈ లోపల వాళ్ళు అరెస్ట్ అయ్యేవాళ్ళు. అరెస్ట్ అయిన తర్వాత ప్రజల కోరికని మన్నించి మేము చంపేసామని చెప్పేసి ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. అనేక సంఘటనలు ఉన్నాయి కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లో వరంగల్ నిందితులను పట్టుకొచ్చి కాల్చి చంపిన సంఘటన మన బుర్రల్లో ఇంకా బతికే ఉంది సైబరాబాద్ కదా. ఎన్ని దారుణాలు అంటే ప్రజల కోసం చేస్తున్నాము అని చెప్పి ప్రజల ఆమోదం పొందేసి ఏది కోర్టులకి కేసులు వెళ్లకుండా కోర్టుల్ని బైపాస్ చేసి మనుషుల్ని చంపేయటానికి ప్రజామోదం ఉంది అనే పేరు చెప్పి ఆ తర్వాత ఇంకెవరినో పట్టుకొచ్చి అదే అకౌంట్లో చంపేసేటువంటి వెసులుబాటు ప్రజల నుంచి పొందటం, అలా ప్రజల్ని కూడా నేరస్తులుగా మార్చిన రాజకీయ వ్యవస్థ ఇది. కాబట్టి ఇంతకంటే భ్రష్టు పట్టేది ఏముండదు ఈ వ్యవస్థ. కానీ రాజ్యాంగం పైన రాజ్యాంగం గురించి వీళ్ళు ప్రాథమికంగా పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారని నేనైతే అనుకోవడం లేదు. నమ్మకాలు లేకుండా పోయేందుకు అవకాశం ఉంది. ప్రజలకు ఆల్రెడీ వీళ్ళు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారని ప్రజలు అనుకోవడం లేదు. వీళ్ళు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. అసలు రాజ్యాంగం పక్కన పారేశారు. వీళ్ళకి దాంతో సంబంధం లేదు. నిజానికి చట్టం, న్యాయం, కాన్స్టిట్యూషన్ పట్ల ఏమాత్రం నమ్మకం ఉన్నా లేకపోతే దాన్ని నమ్మినా ఆవిడ అలా మాట్లాడి ఉండేవారు కాదు. డీసీపీ గారు అరెస్ట్ చేస్తాం, అతను ఎక్కడున్నారో ట్రాక్ చేస్తున్నాం అని ఉండాలి కదా. ఈవెన్ డీసీపీ కూడా మాట్లాడాలి, అదే మాట అని ఉండాలి కదా. ఆయన ఆ మాటలు ఏమిటి? ప్రైమ్ మినిస్టర్ గారి కోసం మేము మొత్తం ఫోర్స్ అంతా అక్కడ ఉంది, ఈ లోపల ఎవరైనా నేరాలు చేసుకోమని మీరు చెప్తున్నారా? అంటే సిటీకి ఎవరైనా ఒక బిగ్ షాట్ వచ్చేస్తే మీరందరూ ఆ పనిలో ఉంటే వాళ్ళు వేరే వాళ్ళు ఆ పనుల్లో ఉంటారా? అంటే ప్రపంచాన్ని గాలికి వదిలేస్తున్నారా మీరు? అంటే మాకు వాయిదాలకు ఎస్కార్ట్లు వచ్చేవి కాదు మేము జైల్లో ఉండగా. ఏమంటే ఎందుకు వాయిదాలు పంపించారంటే ఈరోజు ఎవడో మినిస్టర్ వచ్చాడు, సెక్యూరిటీ కోసం ఎస్కార్ట్ ఏఆర్ పార్టీలన్నీ అటు వెళ్ళిపోయినాయి కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి, మళ్ళీ వాయిదా డేట్ వచ్చినప్పుడు పంపిస్తామని చెప్పేవాళ్ళు. మా కేసులు ఎక్కడెక్కడో ఉండేవి. మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం, మా కేసులు విజయవాడలో, బందర్లో అక్కడ ఉండేవి. ఎస్కార్ట్ అక్కడి నుంచి వచ్చేది కాదు, ఇక్కడ వీడు ప్రొవైడ్ చేసేవాడు కాదు. అలా తాత్సారం జరిగి 5 నెలల్లో తేలాల్సిన కేసులు 5 సంవత్సరాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ అలా ప్రపంచాన్ని గాలికి వదిలేస్తే అలా వీళ్ళు. సరే, ఇప్పుడు దుబాయ్ వెళ్ళినా పారిపోయినా కూడా కేంద్రం సహాయంతో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఈజీగా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందంటారా? లేదు, ఉంది కదా. ట్రాన్సిట్ వీసా వేసి తీసుకొచ్చి ఇక్కడ పారేయచ్చు కదా అతన్ని.
ఆ ధైర్యం చేయగలరా వీళ్ళు అనేది డౌట్ ఇప్పుడు. నా నా ప్రధానమైన అజంప్షన్ ఏంటంటే ఈ కేసుకు సంబంధించి వీళ్ళు సెటిల్మెంట్ చేస్తారు ఫైనల్గా. ఆ వెసులుబాటు కోసం అతను దుబాయ్ పంపించారు. కాలయాపన చేస్తే ఎట్లా బెదిరించి కంట్రోల్లోకి తీసుకుని సీన్ మొత్తాన్ని వాళ్లతోనే ఏమీ జరగలేదు అని చెప్పించగలరు. ఆశ్చర్యపోనవసరం లేదండి. మేమేదో పొరపాటున ఎవరో చెయ్యి తగిలిందండి ఆ రోజు ఇతని చెయ్యే అనుకున్నాను అని ఆ అమ్మాయితో చెప్పించగల సమర్థులు వీరు. ఈ పాటికే ఆల్రెడీ ఫోన్ కాల్స్ కానీ మధ్యవర్తుల ద్వారా కూడా అది నడుస్తూ ఉంటుంది, ఆ డ్రామా నడుస్తుంది. అంటే ఇవి కొత్త ఏం కాదు మనకి, ఇవి కొత్త ఏం కాదు. తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకి పంపించటము వీళ్ళకి అలవాటే. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు సాక్ష్యాలను పెట్టేసి ఆ సాక్ష్యాలు కోర్టులో ప్రూవ్ అవ్వక కేసులు కొట్టేసిన సందర్భాలు అనేకం. కాబట్టి ఇది పోలీసు క్రీడగా చూస్తున్నాను నేను. పోలీసు ప్రభుత్వాలు అధికారం ముందు జోహార్ అని, జీ హుజూర్ అని వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా స్పష్టంగా అద్భుతంగా కనిపిస్తోంది. ఇంత దారుణంగా ఇంత నగ్నంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇదేదో ప్రజాస్వామ్య దేశము, ఇక్కడ ఏదో ప్రజలకు విలువ ఉంది, ప్రజలు వేసిన ఓట్లకు విలువ ఉంది అని అనుకోవడం అంత భ్రమ లేదు. వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకుని జనాలను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు స్థితిమంతులే, వాళ్ళకి పొలిటికల్ సంబంధాలు కూడా ఉండవచ్చు ఆ అమ్మాయి పేరెంట్స్కి, కానీ వాళ్ళకంటే బలమైనటువంటి పార్టీ అవతల ఉంది. అందుకని వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. మొత్తానికి ఇది రచ్చ అవుతుంది, రగడవుతుంది. మీరు దయచేసి కామ్ అయిపోండి, మీకు ఇలా సెటిల్మెంట్ అయిపోతుంది, కూల్గా మీరు క్లోజ్ చేసేసుకుని ఒక విట్నెస్ చెప్పేసి కేసు వాపసు తీసుకుని కొంతకాలం ఒక 2 సంవత్సరాలు ఈ దేశంలో కనిపించకండి. ఆ తర్వాత మీ జీవితాలు సెటిల్ అయిపోతాయి, వీడి జీవితం సెటిల్ అయిపోతుంది. వాడు రేపు పొద్దున మళ్ళీ ఎంపీ అవుతాడు. ఆ భగీరథుడు ఎంపీ అయి ప్రపంచాన్ని పాలిస్తాడు. వాడి పరిపాలనలో ప్రజలు సుఖంగా ఉండేలాగా మీరు ఆశీర్వదించి వెళ్ళిపోండి అని చెప్పినా చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా భగీరథ కేసు ఎటు వెళ్తుంది ఏంటి అన్నది భవిష్యత్తులో తేలనుంది. ఇప్పుడైతే రాజకీయంగా ఆర్థికంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ కేసు ఇంకా కొనసాగుతుందా లేదా మొగ్గలోనే తుంచివేయబడుతుందా అని చెప్పి భవిష్యత్తులో కాలం తేల్చనుంది. ఇది ఈనాటి చర్చాంశం. మళ్ళీ చర్చతో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్తే.